జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం ఉగ్రవాద దాడి తర్వాత పాకిస్తాన్తో సింధు జలాల ఒప్పందాన్ని భారతదేశం నిలిపివేసింది. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం ఉగ్రవాద దాడి తర్వాత పాకిస్తాన్తో సింధు జలాల ఒప్పందాన్ని భారతదేశం నిలిపివేసింది. జమ్మూ కాశ్మీర్లోని రాంబల్లో చీనాబ్ నదిపై నిర్మించిన బాగ్లిహార్ జల విద్యుత్ ప్రాజెక్టు దృశ్యాలు. వచ్చే మే నెల 2వ తేదీన ప్రధానమంత్రి గన్నవరం విమానాశ్రయానికి విచ్చేయుచున్న సందర్భంగా అన్ని రకాల పనులు, ఏర్పాట్లు ఈ నెల 28వ తేదీలోగా పూర్తి చేయాలని రాష్ట్ర కార్యక్రమ నోడల్ అధికారి వీరపాండ్యన్ అధికారులను ఆదేశించారు. ప్రముఖుల భద్రత కోసం 8 మంది డీఎస్పీలను, 2 అడిషనల్ ఎస్పీతో పాటు తాను బందోబస్తు ఏర్పాటు పర్యవేక్షిస్తామన్నారు. బందోబస్తులో ఆక్టోపస్, గ్రేహౌండ్స్ బలగాలు ఉంటాయన్నారు. గన్నవరం విమానాశ్రయం నుండి విజయవాడ మీదుగా అమరావతికి వెళ్లేందుకు రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రముఖుల భద్రత కోసం 8 మంది డీఎస్పీలను, 2 అడిషనల్ ఎస్పీతో పాటు తాను బందోబస్తు ఏర్పాటు పర్యవేక్షిస్తామన్నారు. బందోబస్తులో ఆక్టోపస్, గ్రేహౌండ్స్ బలగాలు ఉంటాయన్నారు. గన్నవరం విమానాశ్రయం నుండి విజయవాడ మీదుగా అమరావతికి వెళ్లేందుకు రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా రాజమండ్రిలో కదం తొక్కిన జర్నలిస్టులు. మృతుల ఆత్మకు శాంతి కలగలంటూ కొవ్వొత్తుల ర్యాలీ. జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలోని పహల్గాంలో పర్యాటకుపై ఉగ్రవాదుల దాడిని నిరసిస్తూ రాజమండ్రిలో జర్నలిస్టులు కదం తొక్కారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం జర్నలిస్టులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. స్థానిక ప్రెస్ క్లబ్ భవనం దగ్గర నుండి జాంపేట గాంధీ బొమ్మ వరకు ర్యాలీని కొనసాగించారు. ఇక్కడ అరాచక శక్తులు, పాకిస్తాన్ అరాచక శక్తులు ఏవైతే ఉన్నాయో అవి కొన్నాళ్లుగా స్తబ్దతగా ఉంటూ రెక్కీలు నిర్వహించి ఇలా అమాయకుల్ని బలి తీసుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ ఉగ్రవాదాన్ని ఎప్పటికైనా సరే ఒకటి వేళతో ప్రకటించేలా మోడీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం కానీ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తాటిపైకి వచ్చి, అలాగే ఇతర దేశాలు కూడా అన్ని ఏకతాటిపైకి వచ్చి ఉగ్రవాదాన్ని అణిచివేయాలని ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. అలాగే అక్కడ మృతి చెందినటువంటి